అనేది నేను అనుభవించాను. అదే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లా చెప్తుంటే చెప్పాలనిపించింది. అయితే నాకు ఈ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ అనుకుంటా. నీ సరిహద్దులలో సమాధానం విస్తరింపచేయువాడు ఆయన అని ఒక వాగ్దానం వచ్చింది. అంటే నేను ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు లిటరల్‌గా నేనేమనుకున్నానంటే నేను ఏమని కోరుకున్నానంటే నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇట్లాంటి వాగ్దానాలు కోరుకున్నానన్నమాట. కానీ నాకొచ్చిన వాగ్దానం ఏంటి? నీ సరిహద్దులలో నేను సమాధానం విస్తరింపజేస్తానని చెప్పి వచ్చింది. సో, అంటే నేను అంత అర్థం చేసుకోలేదు. నిజంగా ఆ వాగ్దానంను నేను అర్థం చేసుకోలేదు. దాని తర్వాత కానీ దాన్ని అనుభవింపజేసిండు దేవుడు నా జీవితంలో. ఏంటంటే నిజంగా అండి ఆ సమాధానము అని కేవలం అది నార్మల్‌గా అనిపించినది నాకు ఆ వర్డ్ గాని, అది నేను అనుభవించినప్పుడు అది ఎంత గొప్ప వర్డా! ఇంత సమాధానం అంటే ఇంత ఇంపార్టెన్స్ లైఫ్‌లో అనేది నేను నేర్చుకున్నా. ఏంటంటే ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్‌లో గాని, వర్క్ ప్లేస్‌లో గాని 2 విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేసింది ఆ వర్డ్ అనేది. నిజంగా దేవుని కృప. హాస్పిటల్‌లో డ్యూటీకెళ్ళినప్పుడు ఏమైతదంటే చాలా మంది అంటే అపోలో హాస్పిటల్ కాబట్టి కొంచెం వీఐపీ పేషెంట్సే వస్తారు ఎక్కువ. సినిమా యాక్టర్స్, పొలిటీషియన్స్ ఇట్లా కొంచెం వీఐపీ వాళ్ళే వస్తారు చాలా వరకు. సో, వాళ్ళు ఏం చేస్తారంటే నేను వెళ్ళగానే హ్యాండ్ ఓవర్ నాకు చెప్పడం ఏంటంటే ఈ పేషెంట్ చాలా ఇట్లా గొడవ చేస్తున్నాడు. ప్రతి చిన్నదానికి పేరు పెడుతున్నాడు. ఫుడ్ బాలేదంటుండు. ఊరికే అటెండర్స్ అడుగుతున్నాడు. ఫోన్ అడుగుతున్నాడు. అంటే కొన్ని రూల్స్ బ్రేక్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. చాలా అసలు మనం చెప్పిన మాట వినట్లేదు. అరుస్తున్నాడు. కంప్లైంట్ ఇస్తా అంటున్నాడు. అస్సలు వినట్లేదు. అట్లా. అట్లా కొన్ని కంప్లైంట్స్. అట్లా చెప్తే మేము అనుకునే వాళ్ళము. ఇంకా అట్లా కంప్లైంట్ చేసిన తర్వాత వేరే స్టాఫ్ కి అది డివైడ్ చేయాలి కేసు అంటే వాళ్ళు తీసుకోరు. అమ్మో అక్క ఆయన అల్లరి చేసినట్టు నేను తీసుకోను అని చెప్పేసి భయపడేవాళ్ళు. సరే అని చెప్పేసి నేనే తీసుకునేదాన్ని. నిజంగా అండి వాళ్ళు చెప్పినవన్నీ వ్యతిరేకమయ్యాయి. నేను ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడగానే అమ్మా అని చెప్పేసి చాలా మంచిగా మాట్లాడారు. అసలు వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ రాకపోయేవి. వాళ్ళు ఎంత మంచిగా బిహేవ్ చేసేవాళ్ళు నాతో అంటే ఆ షిఫ్ట్ మొత్తం చాలా సమాధానకరంగా ఉండేది నాకు నిజం చెప్పాలంటే. తర్వాత కొన్ని సిక్ పేషెంట్స్ అంతవరకు మార్నింగ్ స్టాఫ్ ఇది నేను గొప్పతనం అని చెప్పట్లేదు. దేవుడు చేసిన కార్యాలు చెప్తున్నాను. అంతవరకు చాలా సిక్ ఉన్న పేషెంట్స్ అండి. లిటరల్ గా ఇది మీరు నమ్మలేరు. ఒక పేషెంట్ అయితే అసలు ఆయనకి మార్నింగ్ నుంచి యూరిన్ రావట్లేదు అసలు. చాలా ఆయాసపడుతున్నాడు ఆ పేషెంట్. అయితే డాక్టర్స్ చాలా ఇంజెక్షన్స్ పెట్టడము అవన్నీ చేయడం అయిపోయింది. బ్లాడర్ వాష్ చేయడం కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి యూరిన్ రావడానికి. అవన్నీ చేశారు. కానీ అసలు ఆయనకి ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు. నేను 2:00 షిఫ్ట్. నేను 2:00 వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 2:00 హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత ఇంకా అంటే సిక్ పేషెంట్స్ సీనియర్స్ కే ఇస్తారు కాబట్టి ఆ పేషెంట్ కొంచెం క్రిటికల్ ఉందని నాకు ఇచ్చారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిజంగా అక్కడ నిలబడి ఆ యూరిన్ బ్యాగ్ దగ్గర నిలబడి నేను ఒక్కటే మాట ప్రేయర్ చేశాను. దేవా మరి ఇంత కష్టపడతారు మెడిసిన్స్ ఇన్ని ఇచ్చేసారు. ఏం మెడిసిన్ ఇవ్వాలనో అన్ని ఇచ్చేసిర్రు. యూరిన్ రావట్లేదు. మరి నీ చిత్తంలో ఉంటే నీకు ఇష్టమైతేనే నువ్వు సహాయం చేయి అని చెప్పి ప్రేయర్ చేసుకున్నానండి. మీరు నమ్మండి నమ్మకపోండి నేను అనుభవించినది చాలా అనుభవించిన డ్యూటీ విషయంలో నిజంగా అంటే ఒక 3:30 నుంచి యూరిన్ అవుట్పుట్ ఎట్లా స్టార్ట్ అయిందంటే అసలు మంచిగా క్లియర్ గా యూరిన్ అవుట్పుట్ స్టార్ట్ అయింది. డాక్టర్ వచ్చి నా దగ్గర ఏమన్నాడు తెలుసా అండి? ఆయన మరాఠీ డాక్టర్. డాక్టర్ వచ్చి బ్యూలా క్యా చమత్కార్ కియా ఆప్ సుబహ్ సే హమ్ కియా హిందీలో నాకు రావట్లేదు. మార్నింగ్ నుంచి మేము చేసాం చాలా ప్రయత్నాలు. అసలు ఒక డ్రాప్ కూడా రాలేదు. నువ్వు వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. నువ్వేం మ్యాజిక్ చేసినావు అని చెప్పేసి ఒక డాక్టర్ అన్నాడు. నేను అన్నా మ్యాజిక్ ఏం లేదు సార్ అని చెప్పేసి అన్నానన్నమాట. అట్లా కొన్ని 1, 2 కాదు. చాలా అసలు సమాధానం అనే మాటను దేవుడు అనుభవింపజేసాడు. ఇప్పుడు ఒకవేళ ఆ పేషెంట్ యూరిన్ అవుట్‌పుట్ రాలేదు అంటే లైన్ ఏపించాలి, డయాలిసిస్‌కి షిఫ్ట్ చేయాలి పేషెంట్‌ని. చాలా ఒక ప్రాసెస్ ఉంటదన్నమాట. సో, అట్లా 1, 2 చెప్పాను నేను. అన్ని చెప్పలేను నిజం చెప్పాలంటే. ఇన్ని ఇయర్స్‌లో ఎన్ని జరిగినాయో గాని.
చాలా సమాధానకరంగా ఎంతో గొడవ చేస్తున్న పేషెంట్స్, అల్లరి చేస్తున్న పేషెంట్స్ మేము అనుకునేవాళ్ళం ఈ మా కో స్టాఫ్ అనేవాళ్ళు, "అక్క ఇంత గొడవ చేసిరని మనకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిర్రు. పేషెంట్ ఏమో ఇంత మంచిగా మాట్లాడుతుండు, నార్మల్‌గా ఉన్నాడు. వీళ్ళిట్లా మనకు చెప్పిర్రని" చెప్పేసి అనేవాళ్ళు. నిజంగా ఆ వాగ్దానము నేను అనుభవించిన తర్వాత దాని విలువ ఏంటనేది నేను నేర్చుకున్నానండి నిజంగా. అంటే ఈ చిన్న సాక్ష్యం వలన ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. దేవునికి మహిమ కలిగిన గాక. నిజమే కదండి. ఖచ్చితంగా ఒక మాట నేను చాలా రోజుల నుంచి వాక్యం సిద్ధపడతా ఉన్నా. ఆ మాట చూద్దాం ఒక్కసారి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము. అక్కడ దావీదు ప్రార్థిస్తున్నటువంటి మాటలో అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన, నీవు మానక అంగీకరించుచున్నావు అని ఉంటుంది. అంటే ఈ ప్రార్థనకు ఆయన ఎలా సమాధానం ఇస్తా ఉన్నాడు అనేది వ్యక్తిని బట్టి ఏమి లేదు. కానీ విశ్వాసంలో చాలా లోతైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడే దేవునితో సహవాసం కదా, ఆ ఫెలోషిప్ చేసేటటువంటి వాళ్లకు మాత్రమే ఈ మాట వర్తిస్తుంది అనేది కూడా నేను చెప్పగలుగుతూ వస్తాను. దావీదు అటువంటి సొంత అనుభవంలోంచి మాట్లాడిన మాట ఇది. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటాం, ఎన్ని అంటే ఈ ప్రార్థనకు జవాబు రాలేదనడానికి చాలా కారణాలు ఉంటాయి. అది వ్యక్తిగతమైన విశ్వాస జీవితంలో ప్రవచితమైతే ఆ సమయం ఉన్నప్పుడు నేను ఆ వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడతాను. నిజంగా ప్రతి చిన్న ప్రార్థన కూడా నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఎప్పుడైతే చేయగలుగుతామో అది దేవునికి మహిమ వస్తూ ఉంది. ఆ వ్యక్తి ద్వారా అక్కడ దేవుని కార్యం జరగాలి అని ఇష్టపడతా ఉన్నప్పుడు అది ఎంత చిన్న ప్రార్థన అయినా కూడా కదా. ఒక సందర్భంలో శిష్యులు చాంద్ర రోగం కలిగినటువంటి వ్యక్తిని స్వస్థపరచకపోతే ప్రభువుని అడుగుతారు వాళ్ళు వచ్చి, ఆ కార్యం అంతా అయిపోయిన తర్వాత, ప్రభువా మేమెందుకు ఈ వ్యక్తికి స్వస్థపరచలేకపోయాము అంటే, సరిపడినంత ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల. ప్రార్థనలతో అక్కడ ఏమని ఉంటుందంటే ఫుట్ నోట్లో, ప్రార్థనతో పాటు ఉపవాసముతో కూడినటువంటి ప్రార్థనా జీవితం లేకపోవడం వల్ల. ఈ మధ్యకాలంలో నేను కూడా ఒక దైవజనునితో పరిచర్య గురించి లేదంటే ఆత్మీయ స్థితి గురించి మాట్లాడుతూ వచ్చినప్పుడు అందరూ ఎలాంటి విశ్వాసంలో ఉండిపోయినారంటే, మేము దేవునికి ప్రార్థన చేస్తే చాలు, వాక్యం చదువుకుంటే చాలు, మాకు అవకాశాలు వచ్చిన వాటిల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తే చాలు అనుకుంటున్నారు. కానీ ఒక 5 days ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసేవాళ్ళు, ఒక 7 days ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, ఒక 1 month ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసేవాళ్ళు, అట్టి భారం కలిగిన వాళ్ళు లేకపోవడాన్ని బట్టి నేటి దినాల్లో దేవుని యొక్క కార్యాన్ని మనం చూడలేకపోతా ఉన్నాము అనేది చాలా క్లియర్గా మాట్లాడుతూ వచ్చినప్పుడు నాకు కూడా దేవుడు మాట్లాడినట్టుగానే అనిపించింది. నిజంగా కొన్ని పరిస్థితుల్లో మనం సమాధానం పొందలేకపోతా ఉన్నాము అంటే ఉపవాసంతో కూడినటువంటి ప్రార్థనలు చేయలేకపోవడాన్ని బట్టి. అది కూడా మనం ఏం చేస్తామంటే వారానికి 1 రోజు 2 రోజుల్లో ఉంటాం. కానీ ఆయన చెప్పిన విధానం ఏంటంటే మినిమం 7 days, మినిమం 12 days, ఒక 1 week ట్రై చేయండి ఒక నెలలో, లేదంటే ఇంకొక నెలలో ఒక 2 వారాలు ట్రై చేయండి కంటిన్యూగా. ఒకటే ఉద్దేశం, ప్రభువా మీ యొక్క స్వరాన్ని మేము వినగలగాలి, ప్రభువా మీ యొక్క చిత్తం ఏముంది ఈ యొక్క ప్రార్థన అంశంలో అదే నెరవేర్చు అని మనం ఎప్పుడైతే ఆయన పాదాల సన్నిధిలో మన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తామో అప్పుడు ఈ మాట నన్ను ఎంతగానో ఆదరిస్తూ వచ్చింది. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన ఆయన మానక యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాడంట కదా. దావీదు ఎన్ని టఫ్ కండిషన్స్ ఆయన వెళ్తా వచ్చినాడు కదా. మనకందరికీ గొప్ప వాక్యం తెలుసు, కానీ ఆచరణలో ఆ ప్రాక్టీస్లో మనం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా నీ సరిహద్దులలో సమాధానము విస్తరించునుగాక. నాట్ ఓన్లీ స్పిరిచువల్ లైఫ్ అండి, దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకు సమాధానం ఇచ్చేటటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడో మనం ఏమంటాము అంటే మీకు మేలు జరుగుతుంది లేండి అని, ఎప్పుడో మనం సూపర్ న్యాచురల్ వర్క్ జరిగినప్పుడు, లేదంటే మన మరణం తర్వాత పరలోకంలో జరిగే దాని గురించి కాదు. దేవుడు ఆయన కృప కలిగిన దేవుడు.
ఇక్కడ ఈ క్షణంలోనే మనం క్షేమంగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు. అయితే ఆ విశ్వాసాన్ని కదా ఇదే కీర్తన 21 7వ వచనంలో ఉంటది. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. కాబట్టి మన సరిహద్దుల్లో విస్తారమైన సమాధానం రావాలంటే యెహోవా యందు నమ్మిక. ఆ నమ్మిక ఎంత లోతైనది అనేది ప్రతి క్షణం ఆ కాన్వర్జేషను, ఆ ఫెలోషిప్, ప్రతి మాటలో, ప్రతి యాక్టివిటీలో, ప్రతి నిర్ణయంలో ప్రభువును మనం ఇన్వాల్వ్ చేస్తూ వచ్చినప్పుడు నిజంగా ఆయన కార్యం చేయడం, ఆయన మానక అంగీకరిస్తాడంటే అదే ఇంకా అరే వీడు ప్రతిదీ నాకు చెప్తున్నాడు కదా, నిజమే కదా, ఈ పరిస్థితిలో విని నేను ఎలా బయటికి తీసుకురావాలి అనేది ఆయన బాధ్యత తీసుకుంటాడంట. ఇప్పుడు ఎలా వీని పరిస్థితి అని మన సొంత కుటుంబ వ్యక్తి ఎలా ఆలోచిస్తాడో దేవుడు అంతగా మన పర్సనల్ లైఫ్లో, ఫ్యామిలీ లైఫ్లో, ఫెయిత్ఫుల్ లైఫ్లో కదా ఆయన చొరవ తీసుకొని ఈ ప్రార్థన ఖచ్చితంగా నెరవేర్చాలిరా, ఇది కూడా చెప్పాలి, ఇది కూడా చేయాలి వీనికి. మనం ఎట్లయితే మంచి చేయాలనుకుంటామో తోటి స్నేహితులకు, తోటి కుటుంబీకులకు, ఇది మనవాడేరా అన్న ఉద్దేశం ప్రభువుకు వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ చెప్పినప్పుడు ఆ క్లోజ్ ఫ్రెండ్ కదా, అలాంటి ఫెలోషిప్ మనం చేయనప్పుడు సహోదరి చెప్పినట్టుగా ఎందుకు సిస్టర్ అప్ క్యా మ్యాజిక్ కియా అన్నారు కదా కదా. మ్యాజిక్ అనేది ఎక్కడ జరుగుతుందంటే దేవునికి మనం తెలియజేసినప్పుడే. కాబట్టి మన సరిహద్దులు, మన ఉద్దేశాలు అన్నీ సమాధానం దొరకాలి అంటే ప్రభువుకు మనం దగ్గరగా, ఎంత క్లోజ్ అంటే అంత క్లోజ్, ఆ ఇంటిమసీ, ఆ రిలేషన్షిప్ ఎప్పుడైతే ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు నిజంగా మనము మన జీవితాల్లో ఖచ్చితంగా ఆ మేలులు పొందుకోగలం అన్నటువంటి విశ్వాసము మనము ఆయన పైన ఆధారపడినప్పుడు ఆ కృప ద్వారా కదా, సర్వోన్నతుని కృప చేత అతడు కదలకుండా నిలుచును. అటువంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. మన ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి క్లుప్తంగా తెలియజేయాలని మనవి చేస్తా ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సో ఈ 2 టెస్టిమనీస్ లో దేవుడు మాట్లాడింది ఏంటంటే రిలేషన్షిప్ విత్ గాడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దేవునితో సంబంధం, దేవునితో సహవాసం. లాస్ట్ ఫ్రైడే మా డాటర్తో నాకు కొంచెం టఫ్ టాక్స్ అయినాయి మ్యారేజ్ విషయంలో. తను ఒక కన్క్లూజన్లో వచ్చేసింది ఏమని, ఈ ఇయర్ పెళ్లి జరిగితే చేసుకుంటాను మమ్మీ, ఒకవేళ నాకు జరగకపోతే ఇంకా నా లైఫ్లో నాకు పెళ్ళి అవద్దు. కొన్ని బాధాకరమైన మాటల్లో మేము మా కాన్వర్జేషన్ని ఎండ్ చేస్తున్నాం. సో ఆ నైట్ అంతా నేను దేవునితో ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఎన్నో ప్రార్థనలు మీరు నాకు ఆన్సర్ చేశారు. చిన్న చిన్న ప్రార్థన కూడా బ్రదర్ చెప్పినట్టు విశ్వాసంతో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో చిన్న చిన్న రిక్వెస్ట్ కూడా దేవుడు మనకి ఆన్సర్ చేసిన రోజులు ఉన్నాయి. నా విషయంలో కూడా ఒక సర్వెంట్ కోసం నేను ప్రార్థన చేస్తే దేవుడు సర్వెంట్ని పంపించినారు. అలా నేను అప్పుడు చెప్పాను, దేవుని ఈ ప్రార్థన అంతా వింటున్నారు, కానీ పాప విషయంలో మీరు ఎందుకు ఎంత డిలే చేస్తున్నారు, తను చెప్పిన మాటలు ఎట్లున్నాయి కదా అని. లాస్ట్ ఫ్రైడే నైట్ నేను అన్నాను, నాకైతే ఫాస్టింగ్ ముందు చాలా ఫాస్టింగ్లో ఉండేదాన్ని ఏదన్నా ఒక రిక్వెస్ట్, కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్లో ఐఎమ్ అనేబుల్ టు ఫాస్ట్. ఏదో దేవ, కానీ మీరు నాకు ఈ సాటర్డే మీరు మాట్లాడాలి. మీరు ఎట్లా మాట్లాడతారో నాకు తెలీదు. చాలా దేవుని దగ్గర ఏడ్చాను, ప్రార్థించాను. ఆ రోజు మార్నింగ్ కూడా నేను బక్సింగ్ అంకుల్ది సీజన్ ఆఫ్ వర్డ్ ఫర్ ది వెరీ సోల్స్ అని డైలీ డివోషన్ ఉంటుంది అనమాట. ఆ డైలీ డివోషన్ అండ్ గాడ్ సీక్రెట్స్, ఈ రెండు ప్లస్ ఆ రోజు ఒక క్యాలెండర్ వర్డ్స్ మీద మెడిటేట్ చేస్తాను. సో ఆ సాటర్డే నేను ఎంత అంటే
I completely broke out with Lord Jesus Christ. I do not know. I am not able to understand వాట్ ఇట్ ఇస్, ఎందుకు అని చెప్పి, మరి మీరు ఎట్లా ఆన్సర్ చేస్తారో నాకు తెలియదు అని చెప్పి నేను ప్రార్థన చేసేసి చదువుతున్నాను. వర్స్ చదివేశాను. వర్స్ ఒక అర్థం నాకు అంటే ఎక్స్ప్లెనేషన్ కింద ఉంటుంది. ఆ వర్స్ లోనే చాలా అర్థం ఉంది. అది నేను ఇగ్నోర్ చేసేసా. జాన్ 12:3 లాస్ట్ సాటర్డే February 7th కి ఈ యొక్క వర్స్ ఉండింది. జాన్ 12:3. తెలుగులో ఐ థింక్ ఇట్ విల్ బి రియలీ గుడ్. చదవనాక అప్పుడు మరియ మిక్కిలి విలువగల అచ్చజట మాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. లాస్ట్ లైనే ఉంది, ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ద హౌస్ వాజ్ ఫిల్డ్ విత్ ఓడర్ ఆఫ్ అనాయింట్మెంట్ అని ఆ ఒక వర్స్, ఆ ఒక లైన్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లా ఇచ్చినారంటే, దేవుని బిడ్డల ఒక ఇల్లు ఎప్పుడు హ్యాపీగా ఉంటుందంటే దేవునితో సంబంధం ఉన్నప్పుడే. ఫెలోషిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్ ఇన్ క్రిస్టియన్ హోమ్స్. నాట్ విత్ ఫర్నిచర్, క్లోత్స్, జ్యువెల్స్, ఏది కాదు. కానీ those who depend upon God and those who have personal relationship with Lord Jesus Christ, their homes are happy homes అని చెప్పేసి కింద ఏం రాశారంటే మ్యారేజ్ గురించి రాశారు. ఏమని, మ్యారేజ్ కి ఈ రోజుల్లో ఎట్లా ప్రొసీడ్ అవుతారు, దేవునిపై ఆధారపడరు, అందుకనే మ్యారేజెస్ అంతా బ్రేక్ అయిపోతుంది. దేవుని ఒక ప్లాన్ ప్రకారం ఉండరు, వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకుంటారు, దేవుని ఒక టైంకి వాళ్ళు వెయిట్ చేయరు అని చెప్పేసి ఇంకా వాళ్ళు గోల్డ్ కానీ అవుట్వర్డ్ అపియరెన్సెస్ పై రూపాన్ని చూసేసుకొని, మరి వాళ్ళ ఆస్తులు చూసుకొని వీళ్ళలో ఎంత ఉంది అని చెప్పి ఒక రాంగ్ థాట్స్ లో, రాంగ్ ప్లాన్ లో వెళ్తారు. వాళ్ళ ఒక లైఫ్ ఈ స్మెల్ ఒక బ్యూటీ ఉండదు. వాళ్ళ ప్లాన్ అంతా ఇదైపోతుంది, బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు దేవుని పైన ఆధారపడలేదు మ్యారేజ్ విషయంలో అని చెప్తే, ఐ వాజ్ రియలీ షాక్డ్ రీడింగ్ దీస్ లైన్స్. నేను అనుకున్నాను అన్ని విషయంలో దేవుడు మాట్లాడుతున్నారు, కానీ మ్యారేజ్ విషయంలో నాకు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు అని. దెన్ అదే మొత్తం షేర్ చేశాను మా పాపకి. ఆ రోజు వర్డ్స్ దేవుడు ఏదైతే మాట్లాడినారో అండ్ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మ్యారేజ్ విషయం తను తీదు, కానీ వీఆర్ వెయిటింగ్ ఆన్ ద లార్డ్ విల్ డెఫినెట్లీ అకార్డింగ్ టు హిస్ ప్రామిస్ విల్ గివ్ ద బెస్ట్ టు హిస్ చిల్డ్రన్. కానీ కండిషన్ ఏమంటే దేవుడు బెస్ట్ ఇస్తారని చెప్పి మనము నేను అలానే వదిలేస్తే మాత్రము దేవుని ఒక వాక్యము ఫుల్ఫిల్ అవ్వదు. కండిషన్ ఇస్ నేను ఆయనపై డిపెండ్ అవ్వాలి, ఆయనతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవాలి, ఆయనలో విశ్వాసాన్ని పెంచుకోవాలి. The two testimonies also are really good, that we have to have that trust and faith on Lord Jesus Christ for his promises to be fulfilled in our life. ఈరోజు మార్నింగ్ నిన్న నైట్ ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ ఫిజికల్ పెయిన్. నేను టాబ్లెట్ వేసుకున్నాను, అస్సలు ఎట్లా నిద్రపోయినాను అంటే నాకే తెలీదు. మార్నింగ్ 5:30 అయింది కూడా నాకు తెలియదు. అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ద వే హీ యూజెస్ హిస్ చిల్డ్రన్ టు వేక్ us up. అండ్ థ్యాంక్ యూ బ్రదర్, గాడ్ హెస్ బీన్ సో ఫెయిత్ఫుల్. కైండ్లీ ప్రే. నాకు సడన్ గా రైట్ నీ వాప్ వచ్చి చాలా పెయిన్ అవుతుంది. ఒక స్టెప్ కూడా నేను వేయలేకపోతున్నాను. సో ఇట్ ఈస్ ఆల్ గాడ్స్ ప్లాన్. హీ నోస్ హౌ టు లీడ్ హిస్ చిల్డ్రన్. Satan is also behind his children not to do God's work. So thank the Lord for this wonderful time to share his words and the way we are strengthened through his word.
ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ప్రైజ్ ద లార్డ్. ఎస్ అమ్మా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు డండ్లే సిస్టర్ చెప్పినట్టుగానే నేను కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నేను దివారాత్రులు ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది ప్రార్థన సపోర్ట్లు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నాకు మా విషయంలో అన్ని విషయాల్లో జాబ్ ఉంది, మళ్ళీ మందిరంలో పరిచయలో పాల్పొందుతాడు, అన్ని ఆర్థికంగా కానీ అన్ని వెల్గా ఉన్నాయి, కుటుంబం కానీ అన్ని కానీ. చూసేవాళ్ళు కూడా చాలా మంది ఏమంటున్నారంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, పిల్లగాడు బాగుంటాడు, మంచి స్పిరిచువల్ గా ఉంటాడు, ఆర్థికంగా ఉంది, కుటుంబం కూడా అన్ని విషయాల్లో అందరు హెల్ప్ గా ఉంటారు, ఎందుకు వాళ్ళ బాబుకి ఇంకా కావట్లేదని. ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మళ్ళీ హిందూస్ ఉన్నారు, అందరు క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ అందరూ అడుగుతూ ఉంటే రోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభా, ఎందుకు ఎందుకు మమ్మల్ని అనేకులు మేలుకరంగా ఉంచావు, నా బిడ్డ విషయంలో ఎందుకు మేలు అనేసి దివారాత్రాలు ఎంతంటే 24 hours అది పైకి లేకపోతున్నా కానీ హృదయంలో వేదన, ఎందుకు అవ్వట్లేదు. మళ్ళీ దేవుని వాగ్దానాల మీద ప్రార్థన చేస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మళ్ళీ నళిని సిస్టర్ సాక్ష్యం కూడా నిజమే, దేవుడికి ఒక సమయం ఉంటుంది, ఆ సమయం కోసం మనం ఆధారపడాలని తన సాక్ష్యం కూడా నన్ను ఎంతగానో బలపరిచిందిగా ఉంది. ఎందుకంటే సీసీఎంలు ప్రార్థిస్తున్నారు, మా ఎఫ్రాత్ ఎంతమంది దైవ సేవకులు కూడా ప్రార్థిస్తూ ఉంటున్నారు. కానీ నేను బ్రదర్ కూడా అనుకుంటున్నా, ఎందుకు ఇదే మాట, ఎందుకు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు కానీ ఒకవేళ మరి దేవుడు ఏ విషయంలో మరి ఒకటి వాగ్దానం చేశాడు, బెస్ట్ ఇస్తానని ట్రై చేస్తూనే ఉంటున్నాము. కానీ ఒక సరిపోయిందనేది మేము దాన్ని చేసుకోలేకపోతున్నాం. నిజమే, దేవుడు యొక్క కాలగతులు దేవుని స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి మరి దేవుడు ఈ దినం పోయినసారి కూడా దేవుడికి హృదయం అంచెలు తీరుస్తాను వాగ్దానం ఇచ్చాడు మా బాబుకి. ఈ దినం ప్రతి అక్కర తీరుస్తానన్నాడు, నాకు వాగ్దానం ఇస్తాను, కానీ డిలే అవుతుంది. కానీ ఒకటి మాత్రం ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏదైనా బెస్ట్ ఇస్తావు, కానీ మీ సమయం కొరకు నేను కనిపెట్టాలని. నిజమే, ఇప్పుడు నల్లి చెప్పిన సాక్ష్యం కూడా నన్ను ఎంతగానో మరి మా బాబు విషయంలో కూడా ఎంతగా బలపరిచిందిగా ఉంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించిన గాక. ఎస్ మా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుని కొరకు మనము విశ్వాసంతో ఫెలోషిప్ అనేది ఇంపార్టెంట్ అండి. రిలేషన్షిప్ కంటే రిలేషన్షిప్ ఒక్కసారి రక్షణలోనికి వచ్చేస్తుంది, కానీ ఫెలోషిప్ ఏంటంటే డైలీ ఎవ్రీ మినిట్ ఎవ్రీ సిచ్యువేషన్. ఇది ఎప్పుడైతే మనము ఫెలోషిప్లో ఆయనతో ఇంటరాక్షన్ అనేది ప్రతి చిన్న విషయంలో చేయగలుగుతూ వచ్చామో, ఈవెన్ మనము నిర్ణయం తీసుకోగలము అన్న విషయంలో కూడా దేవునికి అవకాశం ఇస్తూ ప్రార్థనాపూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనం చదువుకున్న కీర్తనలు 21:3 ద్వారా మన జీవితాల్లో కూడా మన యొక్క సరిహద్దుల్లో కూడా విస్తారమైనటువంటి సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు ఉంటున్నాడు. చెప్పబడిన సాక్ష్యాల కొరకు సాక్ష్యాలను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. వారి యొక్క మ్యారేజెస్ కొరకు కూడా మనమందరం మన యొక్క వ్యక్తిగత సమయంలో మన యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా కూడా మరి సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి షేర్ చేసుకోండి. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎప్పుడో చెప్పాల్సినటువంటి సాక్ష్యం మీకు చెప్పలేదు. ఇది పోయిన నెలలో జరిగినటువంటిది ఒక సంఘటన, అది కేసు గురించి మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నా. దేవుడు కార్యం చేశాడు. నేను ఎప్పుడు పాట పాడుతూ ఉంటాను, రేయింపౌలలో అనే పాట. దాంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, అంత లోకములో అంత పాపమే కదా అన్నట్టుగా ఆ పాటలో ఉన్నటువంటి విశేషము. అయితే 14 సంవత్సరాల అమ్మాయిని ఒక అబ్బాయి పాడు చేశాడు. అది మీకు చెప్పానో లేదో చెప్పలేదు అనమాట. ఆ అబ్బాయి కాడ డబ్బులు ఉన్నాయి, వాళ్ళ నాన్న వాళ్ళ తాత బాగా సంపాదించాడు. ఈ అమ్మాయి కూడా మామూలు 14 సంవత్సరాలు అంటే అది మనం చెప్పుకునే విషయం కాదు కదా.
వాస్తవానికి మరి 14 సంవత్సరాల అమ్మాయిని పాడు చేసినాడని చెప్పి వాళ్ళు ఆ అమ్మాయి తరపున చాలా పేదవాళ్ళు వాళ్ళు. కనీసం తినటానికి లేని పరిస్థితి, కూలి చేసుకుంటేనే తినాలి. ఆడు పాడు చేసినాడని చెప్పి వాళ్ళు కేసు పెడితే దాదాపు 6 లక్షలు ఎంతో కట్టాడంట ఎస్ఐకి. ఆయన న్యాయం చేయటానికి, ఆ అబ్బాయికి న్యాయం చేయటానికి ఆయన సర్వ విధాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎస్ఐ గారు. వీళ్ళు బయటికి పోయి 3 రోజులు 4 రోజులు బయటనే ఉండి ఏందమ్మా మీదే తప్పు, ఆ అమ్మాయిదే తప్పు అని చెప్పడం జరిగింది. సరే వాళ్ళ మేనమామ నా దగ్గరకు వచ్చి ఇది మామ పొజిషన్ అని నాతో అన్నాడు. అంటే సరే నేను వెళ్ళాను. సరే అక్కడే క్లినిక్ లోనే వాళ్ళని నిలబెట్టి ప్రార్థన చేసుకుని, అయ్యా నేను వెళ్తా ఉన్నాను, నీ చిత్తం అయితే నాకు న్యాయం చేస్తావా అని అడిగాను. దేవుడు దయా సంపన్నుడు అని చెప్పి వారికి వాక్యం చదివించి బయలుదేరాము. ప్రభు కార్యం చేశాడు. ఎట్లా అంటే అడిగిన తర్వాత ఎవరు సార్ మీరు అన్నాడు. నేను ఎస్ఐ గారి ముందు నేను డైరెక్ట్ గా లోపలికి వెళ్తా ఉన్నాను. వెనక్కి వచ్చాడు ఆయన ఎస్ఐ గారు. ఎవరు సార్ మీరంటే నేను గుంటూరు లాయర్ గారినండి అన్నా. సరే ఏం సార్ ఏంది, ఏం పని మీద వచ్చారంటే ఆ అమ్మాయి పని మీద సార్, కీర్తి విషయం ఏంది అన్నా. ఆ అమ్మాయి తప్పు సార్ అని అంటున్నా. ఎట్లా తప్పు సార్, ఏ విధంగా తప్పు, నీ కాడ ఎవిడెన్స్ ఏమన్నా ఉన్నదా అన్నా. ఏం లేదు సార్, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని భ్రమ పెట్టినదని అంటున్నారు సార్. ఏది ఏమైనా వాళ్ళు జరిగిన విషయం మనకు తెలియదు, చిన్నపిల్లలు. ఆ అబ్బాయికి 18 సంవత్సరాలు నిండలేదు, ఈ అమ్మాయికి 14 సంవత్సరాలు. కానీ ఈ సంఘటన నువ్వు ఎలా డీల్ చేస్తావు సార్ అన్నా. మాకు వాగ్వాదం జరుగుతా ఉంది, మీరు ఏమని అనుకోండి, ఒక విషయం ఏదైనా నా మనసులో పడదంటే అది ప్రభు యొద్దనే పోరాడుతూ ఉంటాను. ఆ సిచ్యువేషన్ జరిగింది. ఆ జరిగిన సంఘటనలో సరే మరలా నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. ప్రభువా మీ చిత్తం ఏమైనది, మరి ఆయన ఏమో అడగలుగు తిరుగుతా ఉన్నాడు, మరి ఏం చేయమంటావు అన్నా. సరే మరుసటి రోజు పోయిన తర్వాత ఏం సార్ మరి ఏం కనుక్కున్నారు అంటే, లేదు సార్ ఆ అమ్మాయి తప్పే, నేను మొత్తం సీసీ ఫుటేజ్ తీశాను, ఆ అమ్మాయి తప్పుగానే ఉన్నది అన్నాడు. నువ్వు తప్పని నిర్ణయించడానికి లేదు సార్, ఆ అమ్మాయిని వాస్తవానికి విజయవాడ తీసుకుపోయింది వాస్తవము. విజయవాడ తీసుకుపోయిన తర్వాత ఆ అబ్బాయి వదిలేయటం తప్పే కదా. మరి వదిలేసిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేశారు. తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కేర్ కింద మేడం జడ్జి దగ్గరకు తీసుకెళ్ళినారు. ఆమె ఏమి వాగ్మానం ఇచ్చిందో తీసుకొని రావడానికి నేను వెళ్ళి తీసుకుని వస్తాను, మీరు అట్టనే ఉంచండి సార్ కేసు అన్న. అప్పుడు వీడు 5-6 లక్షలు తీసుకున్నాడు కనుక ఆడిగిపోతే ఆయన బండారం బయటపడదని చెప్పి అక్కడ దాకెందుకు సార్, మీరు చెప్పినట్టు నేను రాస్తానని చెప్పి, సరే నేను చెప్పినట్టు రాయండి సార్ అన్న. ఆ అమ్మాయిని దౌర్జన్యం చేశాడు, టార్చర్ పెట్టాడు, తీసుకుని వెళ్ళాడు, పోక్సో చట్టం కింద పెట్టండి సార్ అన్న. సరే అదే చట్టం పెడుతున్నానని చెప్పి నాకు ఎఫ్ఐఆర్ కాగితం వెంటనే ఇవ్వాలి, మళ్ళీ నేను పోయినాక తారుమారు చేస్తారు మీరు అని అన్నాను. ఎఫ్ఐఆర్ కాగితం కూడా ఇచ్చేశారు అంటే ఆన్లైన్ లో. ఆ అబ్బాయిని నేను అడిగాను, అబ్బాయి పెళ్లి చేసుకుంటావా, ఆ అమ్మాయిని పాడు చేసావు కదా అంటే, నేను ఎందుకు చేసుకుంటానండి అన్నాడు. నువ్వు ఎందుకు చేసుకోకపోతే ఎందుకు చేసుకున్నారా అని నేను అన్నా. ఆడ వాగ్వాదం జరిగింది. జరిగిన తర్వాత సార్ అబ్బాయి అన్నాడు కాబట్టి ఆ అమ్మాయి జీవితం పాడైపోయింది, ఒక ముద్ర పడింది, ఆ అమ్మాయి చచ్చిపోవటమేను, మరి దేవుని చిత్తం అయితే ఈ కార్యం జరుగుతుందని చెప్పి అక్కడ కూడా ఆ మాట అంటే సరే ఎఫ్ఐఆర్ కాగితం కూడా తీసుకొని వచ్చాను. ఆ అబ్బాయికి 9 సంవత్సరాలు జైలు శిక్ష వేయించాను పోక్సో చట్టం కింద పెట్టి. అది దేవుడికి చేసినటువంటి కార్యం. అయితే వాళ్ళు వీళ్ళు తగాదాడుతున్నారు, తగాద మధ్యలోనే నాకు ఎస్ఐకి పరిచయాలు ఏర్పడి మరి దేవుడు కార్యం చేశాడు. నిజంగా ఆ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడు కాబట్టి మొన్న తీసుకుపోయి సాగర్ తీసుకుపోయి పెళ్లి కూడా చేశాము. ఆ అబ్బాయికే దేవుడు కార్యం చేసినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావం. వాస్తవానికి మరి మామూలుగా చిన్నపిల్లలకు పెళ్లి చేయకూడదు, బాల్య వివాహాలు మామూలుగా. అయినా అక్కడ వాళ్ళు తీసుకుని పోయి చేశారు కనుక దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆ అబ్బాయికి
మరి అరెస్ట్ చేయలేదని చెప్పి 3 రోజులు తిరిగాను. ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎఫ్ఐఆర్ ఇచ్చిన 24 గంటలు వాడిని అరెస్ట్ చేయాలి, ఎందుకు తీసుకోలేదండి అంటే, ఆ అబ్బాయి ఇక్కడ లేడు సార్, అక్కడ లేడు సార్ అంట. అక్కడ నీ చుట్టూ తిప్పుకుంటున్నావు, నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి వాడికి న్యాయం చేస్తున్నావా అని అడిగినందుకు, ఎవరు చెప్పారు సార్ డబ్బులు తీసుకున్నానని అని ఆయన అన్నాడు. వాస్తవానికి మేము పోయింది చూసి అయ్యా లాయర్ గారే వచ్చారు అని చెప్పి వాడిని ఇంకా బెదిరించి ఇంకా తీసుకున్నాడంట, మాకు తెలియదు. కానీ ఇలాంటి చెలగలను దేవుడే వారికి న్యాయం చేస్తాడని నేను ప్రత్యక్షంగా దేవునికి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరి ఇట్లారా, మరి ఇలాంటి సంఘటనలు సోదమ గుమ్మల్లో జరిగినటువంటి సంఘటనలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రార్థన చేద్దాం, దేవుని చిత్తానికి అప్పచెబుతాం. ఏ విషయమైనా దేవుడు పోరాటానికి మంచి శక్తిని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఈ సాక్ష్యాన్ని బట్టి. వివాహం తర్వాత వాళ్ళకి ఏమైనా సువార్త చెప్పాల్సిందన్నా? చెప్పాను బ్రదర్, ఇది పొజిషన్ అని చెప్పాను. మంచి దినం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. 14 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 16 సంవత్సరాలు, అంతే. మైనర్ కూడా తెట్ల. వాటి గురించి కాదు, కానీ ఇంత దగ్గరగా వెళ్ళిన వాళ్ళు మీరు దేవుని ప్రేమను గురించి పంచుకోవాల్సింది అనేది నా ఉద్దేశం. ఎస్, దేవునికే మహిమ కలుగును గాక. చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి నిజంగా మరి అన్న ప్రయాస, మరి దేవుడు వారి పట్ల జరిగించినటువంటి మేలును బట్టి కూడా మొదటిగా మనం జాగ్రత్తగా ఉండాలండి. విశ్వాస జీవితంలో దేవుని ఎరిగిన వారంగా ఇందాక కూడా మనం వివాహాల గురించి మాట్లాడుతూ వచ్చాం కదా. నేడు దినాల్లో ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కొంత ఆలస్యమైనా కానీ మనము ఇలాంటి పరిస్థితులను చూసినప్పుడు మనము కొంచెం అదేదో అయిన తర్వాత బాధపడడం కంటే ఇలాంటి పరిస్థితులను బట్టి దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నందుకు కూడా సంతోషంగా ఉండాలనేది కూడా దేవుడు అనేక విషయాల ద్వారా మనకు బయలుపరుస్తూ ఉంటాడు. కనుక మనం గమనించుకోవాలి, దేవుని చిత్తం కొరకు కనిపెడుతూ ముందుకు వెళ్ళాలి. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఇంకెవరైనా కూడా మీ యొక్క సాక్ష్యాలు ఉన్నట్లయితే దయచేసి ఒక్క మాటలో క్లుప్తంగా తెలియచేయచ్చు, లేనట్లయితే వచ్చే వారము మనం పంచుకుంటాం. ఒకవేళ ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి సమయాన్ని తీసుకోవచ్చండి, ఒక 5 నిమిషాలు. లేనట్లయితే మనం ముందుకు వెళ్దాం. సో చివరిగా మనము ఒక చిన్న మాట వాక్యాన్ని చూసుకొని మనం ముగించుకుందాం ఈ యొక్క సాక్ష్యముల సెషన్. ఈరోజు లోకమంతా కూడా నిజంగా చాలామంది వ్యాలంటైన్స్ డే అని సెలబ్రేషను మెసేజ్లు వస్తూ ఉన్నాయి నాకు యూట్యూబ్ వీడియోలు అవి ఇవి. సో మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ కంటే ఈ లోక ప్రేమ ఏది మనల్ని ఆదరించదు కదా. ఎఫెసీ 2:4 ఎప్పుడు జ్ఞాపకం చేసుకోగలం. మహాప్రేమ చేత అనే మాట ఎప్పుడు మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను కదా. ఆయనే ప్రేమించినటువంటి వ్యక్తిగా యోహాను సువార్త 15:13 కూడా ఉంటుంది. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన వానికంటే ఎక్కువ అయిన ప్రేమ గలవాడు ఎవడు అని. కాబట్టి దేవుని ప్రేమ కంటే ఈ లోకంలో ఉన్నటువంటి అది ఏ విధమైన ప్రేమ కూడా నిజంగా లోకపు ఆకర్షణలు మనల్ని ఎంతగానో శోధిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరం కూడా అలాంటి టఫ్ కండిషన్స్ గుండా, అలాంటి టఫ్ సిచ్యువేషన్స్ గుండా వెళ్తూ వస్తున్నటువంటి వాళ్ళమే అయినప్పటికీ కూడా దేవుని కృపచేత మనం రక్షించబడుతూ వచ్చాం. నిజంగా ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు, కేవలం దేవుని యొక్క ప్రమేయమే ఉంది. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి ప్రేమను దేవుడు మన పట్ల చూపిస్తూ వచ్చాడు. ఆ ప్రేమను తిరిగి ప్రేమించడం ద్వారా, తిరిగి ఆయన ప్రేమను అనుభవించడం ద్వారా మనం ఇంకా దేవునికి దగ్గరగా చేర్చబడతాము. ఆత్మీయంగా మనము ఎదగవలసినటువంటి వాళ్ళంగా ఉంటాం. నిజంగా మనల్ని ఎవరు ప్రేమిస్తలేరులే, మనల్ని ఎవరు పట్టించుకుంటలేరులే, నిజంగా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా నన్ను ఎందుకు రికగ్నైజ్ చేయట్లేదు, ఇలాగ చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి రీజన్స్ని బట్టి చాలా డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉంటారు.
నిజంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ప్రేమించేది ఆయనకు అర్థమవుతా ఉంది, కానీ ఆయన ప్రేమించాడనేది నీకు నాకు అర్థం అవ్వడం ముఖ్యం. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఆ ప్రేమను అనుభవించినప్పుడు, ఆ ప్రేమను గుర్తించినప్పుడు, ఆ శిలువ మరణాన్ని మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేశాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు కదా అన్నటువంటి ఆ ప్రేమ గొప్పతనాన్ని మనము అనుభవించగలిగినప్పుడు ఈ లోకంలో పొందుకునే ఏ ప్రేమల కంటే కూడా, ఇంకా చాలామంది అంటూ ఉంటారు తల్లి ప్రేమ చాలా గొప్పది అని. మోర్ ఓవర్ దట్, దానికంటే కూడా ఎక్కువగా నేను చెప్పగలను వ్యక్తిగతంగా నా అనుభవ జీవితాల్లో కూడా. కాబట్టి ఈ లోకంలో ఏ వ్యక్తి ద్వారా పొందుకునే ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమను మనం ఎప్పుడైతే తిరిగి ఆయనను సమృద్ధిగా ప్రేమించగలుగుతాం, ఈ ఇంటిమసీ వచ్చేది ఆ ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడే కదా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నదానికంటే నిన్ను వలె నీ దేవుణ్ణి ప్రేమించడం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్ను వలె నీ దేవుని ప్రేమించడం అంటే ఆయనను ప్రతి డిస్కషన్లో ఇన్వాల్వ్ చేయగలగాలి. అప్పుడే మనము ఇతరులను ప్రేమించగలుగుతాం. దేవుణ్ణే సరిగా ప్రేమించలేకపోయినప్పుడు ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామని ఎలా చెప్తాం? ఇది చాలా క్వశ్చన్. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అన్నమాట. నిన్ను వల్ల ఇతరులను ప్రేమించే విషయంలో మనం అనుకుంటాం మనకు వచ్చేటటువంటి సిచ్యువేషన్లో ప్రేమిస్తూ ఉన్నామని. నిజంగా కొన్ని విషయాల్లో చాలా కఠినమైన మాటలు ఈ ప్రేమ గురించి రాస్తూ వస్తారు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నవాడు అని 1 యోహానులో ఉంటుంది. చీకటిలో నడుస్తున్నవాడు అని. సహోదరుడు అంటే ఎవరో కాదండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి చేయగలిగి అవకాశం వచ్చిన సందర్భాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కదా. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు అని ఉంటుంది కదా. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమిస్తాడు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించకుండా ఇతరులను ప్రేమిస్తూ ఉన్నామని అనుకోవడం ఒట్టి డూపండి. ఇదంతా నటనతో కూడినటువంటి విశ్వాసం. కాబట్టి దేవుని ప్రేమను ఎప్పుడైతే మనము ఆయన చూపిన మహాప్రేమను మన జీవితాల్లో చూపిస్తూ తిరిగి ప్రేమించగలిగితే ఖచ్చితంగా మనము ఆయనతో కదా. మనం 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉన్న చివరి వచనంలో ఉన్నటువంటి 3 మాటలు నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ అని కదా. విశ్వాసం ఎప్పటి వరకు ఉంటుంది? మనం ఈ లోకంలో ఉన్నంత కాలం ఉంటుంది. నిరీక్షణ ప్రభు రాకడ వరకు, లేదా మనం ఈ లోకంలోంచి వెళ్ళిపోయేంత వరకు. ప్రేమ ఎలా ఉంటుందండి? శాశ్వతంగా ఉంటుంది. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచూ ఉన్నాను అని. ఎంత గొప్ప వాగ్దానకరమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనం తిరిగి ఆయన ప్రేమను మరిచినట్లయితే, ఏదో ఒక దాంట్లో మనము ట్రాప్ అయిపోయి జారిపోయినట్లయితే, నిజంగా ఈ దినాన మనము ఆయనతో ఉన్నటువంటి ఫెలోషిప్లో, రిలేషన్షిప్లో మనం ఎంత మటుకు ప్రతి ఒక్క విషయంలో ఆయనను ప్రేమించుకుంటూ ఆయనకు చోటిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితాలు ఎంతో క్షేమంగా ఉంటాయి, మన జీవితాలు ఎంతో సమాధానకరంగా ఉంటాయి కదా. కాబట్టి అటువంటి ప్రేమమైనటువంటి దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం ఆరంభ సమయంలో. మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాము అంటే స్టిల్ వీఆర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమలోనే ఉన్నాం. కృపలో చాలా పర్యాయ పదాలు ఉంటాయి, అందులో ఒకటి ప్రేమ కూడా. ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తానే ఉన్నాడు. మనం ఇంకా దారి తప్పిపోయినా, దూరంగా ఉన్నా, ఏదో బలహీనతలో ఉన్నా, బట్ స్టిల్ హీ లవ్స్ కదా. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందర్భంలో మన యొక్క జీవితాలను సరిచేసుకుంటూ తిరిగి ఆయనలో సమకూర్చబడి ఆయనకు మహిమకరంగా జీవిస్తూ ఈ లోకంలో అనేక మందిని వీలైనంత మట్టుకు ప్రేమలో ప్రతి ఒక్కరికి సమీపంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తూ దేవుని ప్రేమను పంచాలని మీ అందరికీ మరి ప్రభు కృపను బట్టి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. చివరిగా మరి మన మధ్యన ఉన్నటువంటి కరుణాకర్ బ్రదరు సాక్ష్యముల కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత భాగ్య సిస్టర్ ఒక పాట పాడుకుంటాం. తర్వాత మన ప్రభుదాస్ అన్న చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందామండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. నిజమే దేవా, ఆయన చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి దేవా మీ పాదాలకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిజమే దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన. నిజంగా ఆయన మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమకు దేవా, మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి జాలికి ప్రభువా, మీకు ఎంతగానో మేము వందనాలు చెల్లించినటువంటి వారమైనా ఉంటున్నాం. నిజమేనాయన, ఇదైతే మా ప్రాణమ యెహోవాను సన్నిధించము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకు అని ఆయన ప్రభువా, ఒక రాజు ఉన్నప్పటికీ దేవా మీరు చేసినటువంటి మేలును తలపోసుకుంటూ ప్రభువా మీ పాదాలకు వందనములు, స్తుతులు చెల్లించేవాడుగా ఉంటున్నాడు ప్రభువా. దేవా, ఆ విధంగా మా పిల్లలందరూ నాయన ఇంతవరకు చెప్పబడినటువంటి సాక్ష్యాలను బట్టి దేవా నాయన మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నిజమే దేవా, గొప్ప దేవుడు నాయన. ఇది మనుషుల వల్ల కాదు కానీ దేవా, నిజంగా తండ్రి మీరు చేసినటువంటి కార్యాలు ప్రభువా, అది మేము అర్థం చేసుకునే వారంగా ఉండటానికి నాయన మీరు కృప చూపిస్తున్నామని మేము సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన. తద్వారా సాక్ష్యాల ద్వారా మీకు మహిమ చెందవలసిన వారమై ఉంటున్నాం దేవా. తద్వారా ఆయన మేము పురుకొల్పబడుతూ బలపరచబడుతూ తండ్రి ఇంకా ముందుకు వెళ్ళడానికి, విశ్వాస జీవితంలో ప్రభు ప్రయాణించడానికి మీరే మాకు సాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభు. వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అదేవిధంగా చెప్పబడిన సాక్ష్యం బట్టి దేవా మీ పాదాలకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే దేవా, మీపై ఉన్నటువంటి సహవాసం, మీతో ఉన్నటువంటి రిలేషన్షిప్ దేవా, తద్వారా మేము అర్థం చేసుకొని ప్రభు ఎక్కువ మీతో గడపడానికి ప్రభు మీరే కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నిజమే దేవా, ఇది ఒక అద్భుతం కాదు కానీ ప్రభు మీరే చేసిన కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. అదేవిధంగా దేవా, నేను నల్లి అక్కని బట్టి నీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కుమార్తె విషయంలో మీరే సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభు. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. నిజంగా తండ్రి వివాహము అన్ని విషయంలో ఘనమైన నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం దేవా ఆయన కుటుంబంలో మీరే అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. దేవా, అక్కను బలపరిచిన దాన్ని బట్టి కూడా వందనాలు మీ వాక్యం ద్వారా దేవా. దేవా, నిజంగా తండ్రి ఆ యొక్క ఇల్లంతా వాసన ఏ విధంగా ఉంటుందో వాళ్ళ జీవితాల్లో ప్రభువ ఆయన మీరే కార్యం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం దేవా. ఆయన మేము అనుకున్నది ఒకటి కానీ మీరు చేసేది ఆయన సమస్తం అంతకంటే మేలు మీరు దాచి ఉంచారు దేవా. అందుకంటే మేము మీపై నిరీక్షించడానికి, మీపై ఆధారపడటానికి ప్రభువ ఆయన ఆ బిడ్డకు మీరు అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభువ. చెల్లి దీవించండి దేవా. తన భవిష్యత్తును మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. అక్కడ ఎవరిని అనుగ్రహించి ప్రభువ మీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని అక్కడ నల్లొక కుటుంబానికి మీరు అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం దేవా. కనుగరించి కృప చూపించమని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం అయ్యా. అయ్యా అయ్యా కృప చూపించండి, కనుగరించండి, సహాయం చేయండి దేవా. మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. అదేవిధంగా తండ్రి వెంకటైన బట్టి మీకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నిజంగా దేవా, నేను అన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు బట్టి వందనాలు. తను ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటున్నాడు దేవా. మీరు కృప చూపించండి. కొంత ఫైనాన్స్ నీడ్స్ బాధపడుతున్నారు కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. నిజంగా ఇద్దరు మ్యారేజ్ అయిన ఆయన తండ్రి ఫైనాన్స్ బట్టి నీకు ఎంతగానో స్తోత్రాలు చేస్తున్నా ప్రభువ. అది వారితో మీరు మాట్లాడండి, మారు మనసు రక్షణ ఆ బిడ్డలకు అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాం ఆయన. నిజంగా తండ్రి విధవరాల పక్షంలో మీరు వ్యాజ్యం ఆడేవాడు, పేదల పక్షంలో మీరు వ్యాజ్యం ఆడేవాడు ప్రభువ. ఆ విధంగా మీరు సాయం చేసిన దాన్ని బట్టి కూడా ఆయన మీ పాదలకు ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. వారి మారు మనసు ఇద్దరు అనుగ్రహించండి ఆయన. యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని ఆ ఇద్దరు బిడ్డలు నాయన తండ్రి మీరే అనుగ్రహిస్తారమ్మని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం ఆయన. ప్రయాసపడిన వెంటనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం. కృప చూపించండి, కనుకరించండి, సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నాయన తండ్రి నాగమని సిస్టర్ స్తోత్రాలు కుమారి విషయంలో కృప చూపించండి. నిశ్చితమైతే ఆ యొక్క బిడ్డ పట్ల ఏమై ఉన్నదో ప్రభువ మీరే నీ కార్యాన్ని జరిగిస్తామని ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. నిశ్చితమైతే మ్యారేజ్ విషయంలో కృప చూపించమని మీ సన్నిధిలో ఎత్తిపడుతున్నాం అయ్యా. అక్క గారికి ధైర్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువ. తండ్రి తను చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో ఆయన స్వార్థంలో ఆయన మీరే తోడుండి కాపాడండి. నాగమని శక్తులకు అప్పగించుకుంటున్నాం దేవా. వదరాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. ఇంకా మా ప్రియులు ఎవరైతే యొక్క తండ్రి సాక్ష్యం అందించారో దేవా గారు ముందుగా వారిని కూడా దీవించండి. వారి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షమించండి, లేట్ గా జాయిన్ అయిన విధానం బట్టి దేవా మీ పాదాలను పశ్చాత్తాపడుతున్నాను, క్షమిస్తున్నాను వేడుకుంటున్నా ప్రభువా. సహాయం చేయండి. ఈ విధంగా తండ్రి ఈ రోజు అంతట్లో నాయన మీ యొక్క సాక్ష్యాల విషయంలో ఇంకే సాక్ష్యం అయితే మర్చిపోయానో ప్రభు అదైతే క్షమించి దేవా దాన్ని బట్టి మీకు మహిమ చెందిన విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ ప్రభువా. అయోగ్యులు లేని మమ్మలను తండ్రి అయోగ్యులము తండ్రి ఎన్నిక లేని వానం ప్రభువా, పాత్రలం నాయన అయోగ్యులం